అందరికీ నమస్కారం. నా పేరు అర్చన. వెల్కమ్ టు ఏఆర్ స్టోరీస్. ఈరోజు కథ రోమియో. బాస్ ఏంటి సడన్గా ఇంత మంచివాడెప్పుడయ్యాడు అని తెగ ఆలోచిస్తూ ఉంది భూమి. అంతలో మొబైల్ రింగ్ అవుతుంటే ఆలోచనలో ఉన్న భూమి ఉలిక్కిపడి మొబైల్ని చూసింది. స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్ చూసి, వామ్మో, ఈయనేంటి కాల్ చేస్తున్నారు, అప్పుడే ఆఫీస్ టైం అవుతుందా అనుకుంటూ వాల్ క్లాక్ చూసింది. ఆఫీస్కి ఇంకా హాఫ్ అన్ అవర్ టైం ఉండడంతో ఊపిరి పీల్చుకుంటూ కాల్ లిఫ్ట్ చేసి, గుడ్ మార్నింగ్ సార్ అనింది. బాగా నిద్రపోయావా అన్నాడు. పోయాను. మరి ఆఫీస్కి ఎప్పుడొస్తావు? ఇంకా హాఫ్ అన్ అవర్ టైం ఉంది కదా సార్. అవును ఉంది, కానీ నీకు కాదు, రెగ్యులర్ ఆఫీస్ ఎంప్లాయీస్కి. అదేంటి సార్, నేను ఎంప్లాయీని కాదా? కాదని ఎవరన్నారు, కానీ అందరికంటే నువ్వు స్పెషల్. అంత బంపర్ ఆఫర్ నాకెందుకు సార్? ఎందుకంటే మనిద్దరి పరిచయం ఓ లెవెల్లో జరిగిందిగా, సో అందుకన్నమాట. అదంతా సరే, కానీ ఈరోజు మీటింగ్ ఉంది, త్వరగా ఆఫీస్కి రా. ఈరోజు ఒక్కరోజు రెస్ట్ తీసుకుంటాను సార్. చాలా బాడీ పెయిన్స్ ఉన్నాయి. ఎందుకో అంత కష్టం ఏం చేసావమ్మా అంత పెయిన్స్ ఉండడానికి? అవును, నాకొక డౌట్, నీకు పెళ్ళైందా అన్నాడు డబల్ మీనింగ్లో. చిచి, నాకు పెళ్ళవడమేంటి? నన్నింకా ఎవరు పెళ్లి చేసుకోలేదు సార్. అయినా ఆ డౌట్ ఎందుకు వచ్చింది? ఎందుకంటే బాడీ పెయిన్స్ అంటున్నావు కదా, నైట్ ఎంత వర్కౌట్ చేసి బిజీగా ఉన్నారేమో అనుకొని అలా అడిగాను. సార్ అంటూ అరిచింది. ఏంటి పాప, నోరు లెగుస్తుంది? మరింకేంటి సార్, ఒక ఆడపిల్లతో మాట్లాడాల్సిన మాటలేనా అవి? ఇక్కడ ఆడపిల్లలు ఎవరున్నారబ్బా అన్నాడు అక్షయ్. బాబోయ్, వీడు పంచుల మీద పంచలేస్తున్నాడు. సార్, డోంట్ ఇన్సల్టింగ్ మీ అనింది భూమి. చాలే, కానీ ఆఫీస్కి త్వరగా రా. కాస్త ప్రాపర్ డ్రెస్లో వచ్చేసి, నిన్నటిలా చిప్రు జుట్టేసుకొని వచ్చావనుకో తాట తీస్తా. అదేంటి సార్, కష్టపడి జుట్టు నీట్గా వేసుకొని వస్తే అలా అంటున్నారు? కష్టపడి వేసుకున్నావా? అంత కష్టపడనవసరం లేదు. హెయిర్ లీవ్ చేసుకొని కాస్త వెస్ట్రన్ డ్రెస్ వేసుకొనిరా. నిన్న వచ్చినట్లు వచ్చావంటే తోలు తీస్తా అన్నాడు. సార్, నా దగ్గర వెస్ట్రన్ డ్రెస్లు లేవు, కుర్తీస్ మాత్రమే ఉన్నాయి. వాట్, వెస్ట్రన్ డ్రెస్సెస్ లేకపోవడమేంటి? నా కోపం తెప్పించడానికి అబద్ధం చెబుతున్నావా? అయ్యో, నేనెందుకు అలా చెబుతాను సార్. నిజమే, నా దగ్గర వెస్ట్రన్ డ్రెస్సెస్ లేవు. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. నువ్వు మాత్రం నేను అనుకున్న డ్రెస్లోనే రావాలి అని వార్న్ చేసి కాల్ కట్ చేశాడు. అక్షయ్, లేనిది ఎక్కడి నుండి తెచ్చి వేసుకోవాలి? వీడి సాడిజం ఏం చేయాలి అని బాగా ఆలోచిస్తూ ఉంది. ఇప్పటికిప్పుడు వెస్ట్రన్ డ్రెస్ ఎక్కడ దొరుకుతుంది? షాప్స్ కూడా ఓపెన్ అవ్వవు. అయినా డ్రెస్సెస్ కొనాలి అంటే చాలా మనీ కావాలి. అంత డబ్బు నా దగ్గర లేదు. ఎవరినైనా అడుగుదామంటే చీప్గా డ్రెస్సెస్ అడిగితే అస్సలు బాగోదు. దేవుడా, వీడేంటి ఇలా ఉన్నాడు అనుకుంటూ ఆలోచనలో పడింది. ఆఫీస్ టైం దగ్గర పడుతోంది. ఇప్పుడు గనక నేను టైంకి వెళ్ళకపోతే ఇంకా పెద్ద పనిష్మెంట్ ఇస్తాడు. ఇదేం పరీక్ష తండ్రి, వెనక చూస్తే గొయ్యి, ముందు చూస్తే నొయ్యి అంటే ఇదేనేమో అనుకుంటూ తల పట్టుకొని కూర్చుంది భూమి. ఆఫ్టర్ సమ్ టైం, ఇదేంటి ఇంకా రావట్లేదు? మీటింగ్ టైం అయిపోతుంది, టైంకు రాకపోవాలి, చెబుతా నీ సంగతి అని పళ్ళు నోరుతూ భూమికి కాల్ చేశాడు. బట్ లిఫ్ట్ చేయలేదు. తన కోసం వెయిట్ చేస్తే నాకు లేట్ అవుతుంది, నేను వెళ్తాను అనుకుంటూ, భూమి నువ్వు రావే, నీ సంగతి చెబుతాను అనుకుంటూ అక్క నుండి బయలుదేరుతుండగా పూర్వి నుండి కాల్ వస్తుండడంతో ఇప్పుడు మాట్లాడే టైం లేదు అని కాల్ కట్ చేశాడు. అక్షయ్, ఇదేంటి ఎంత బిజీగా ఉన్న కాల్ కట్ చేయని తను ఇలా కట్ చేశాడో? ఏదైనా వర్క్ ఉందేమో? ఎంత అర్జెంట్ వర్క్ అయినా కాల్ అటెండ్ చేస్తాడే అనుకుంటూ ఆలోచనలో పడింది పూర్వి. ఇక మీటింగ్ హాల్లో బోర్డు మెంబర్స్ అందరూ అక్షయ్ కోసం వెయిట్ చేస్తున్నారు. అక్కడ స్టార్ట్ చేసిన కార్ మీటింగ్ స్పాట్లోనే ఆగింది. భూమి మీద కోపంగా ఉన్న అక్షయ్ సీరియస్గా కార్ దిగి లోపలికెళ్తుండగా అప్పుడొచ్చింది ఒక ఆటో. కళ్ళు చిన్నవి చేసి చూస్తూ ఉన్నాడు. ఆటోలో నుండి ఒక కాలు బయటపెట్టింది. తెల్లటి పాదానికి తెల్లగా మెరుస్తున్న వెండి పట్టి కాలుకి ఇంకా అందాన్ని తెస్తుంటే అప్పుడే కిందకి దిగింది భూమి. మెరూన్ కలర్ చీర ఎక్కడ ఎలాంటి ఎక్స్పోజింగ్ లేకుండా ఆమెకు అద్దినట్లుగా కనిపిస్తుంటే అలాగే చూపు నిలిపాడు. చేతులకి మట్టి గాజులు, నుదిటిన చిన్న స్టిక్కర్, లిప్స్టిక్ పెట్టకపోయిన లైట్ పింక్ షేడ్లో ఉన్న లిప్స్, నల్లటి కలువల్లాంటి కళ్ళు, విల్లు లాంటి కనుబొమ్మలు, కొటారు ముక్కు, ముక్కుకి చిన్నటి స్టోన్ ముక్కు పుడక, శంఖం లాంటి మెడలో సన్నటి చైన్,
కళ్ళని కాస్త కిందకి దించి చూశాడు. చీరలో నుండి ఎత్తుగా కనిపిస్తున్న యవ్వనగిరిలో క్షణం చూపు నిలిపి తల పక్కకు తిప్పేసుకున్నాడు. కానీ అతని చూపు మాత్రం ఒక దగ్గర స్ట్రక్ అయిపోయింది. సన్నటి నెలవంక లాంటి తెల్లటి నడుము కనివి కనిపించకుండా ఉంది. ఆమె మార్నింగ్ విష్ చేసే వరకు కూడా ఈ లోకంలోకి రాలేదు అక్షయ్. ఉలిక్కిపడి చూశాడు. గుడ్ మార్నింగ్ సార్ అనింది ప్లెజెంట్ స్మైల్తో. ఏంటమ్మా, పెళ్లి చూపులేమైనా అరేంజ్ చేశారా? చీర కట్టుకొని తీరిగ్గా అలా వస్తున్నా? నేనేం చెప్పాను, నువ్వెలా రెడీ అయ్యావు? ప్లీజ్ సార్, మీరు ఈ మంత్ శాలరీ ఇచ్చిన తర్వాత వెస్ట్రన్ డ్రెస్సెస్ కొనుక్కుంటాను. నాకు ఆ డ్రెస్సెస్ లేవు. ఈ ఒక్కసారికి క్షమించి వదిలేయండి. అచ్చా, క్షమించడం క్షమించకపోవడం నాకు చెబుతున్నావా? నేను చెప్పాలి, నువ్వు చెయ్యాలంతే. అలా కాదని నీ ఇష్టం వచ్చినట్లు చేస్తే పనిష్మెంట్ చాలా తీవ్రంగా ఉంటుంది. నేననుకున్న దానికి ఆపోజిట్గా రెడీ అయ్యావు కదా. ఇప్పుడు మీటింగ్ హాల్లో నువ్వే స్పీచ్ ఇవ్వాలి, పద. అయ్యో సార్, నాకెలా తెలుస్తుంది? అదంతా నాకు అనవసరం. నువ్వు మాత్రం స్పీచ్ ఇవ్వాల్సిందే. ఆ ప్రాజెక్ట్ వర్క్ గనక మనకి రాకపోతే అప్పుడుంటుంది నీకు. పద అంటుంటే, సార్ ప్లీజ్, అసలు ఏ టాపిక్ గురించో కూడా నాకు తెలీదు. కనీసం టాపిక్ ఏంటో చెప్పండి. ఇదిగో ఇందులో ఉంది, తీరిగ్గా చదువుకొని స్పీచ్ ఇవ్వు అని చెప్పి యాటిట్యూడ్గా అతను ముందుకెళ్ళిపోతే, దేవుడా, ఇప్పుడు నేను ఏం చేయాలి? నాకసలు ఏం తెలీదు అనుకుంటూ ఇచ్చిన ఫైల్ని ఓపెన్ చేసి చూస్తూ అతని వెనకాలే వెళ్ళింది భూమి. అక్షయ్ కోసం వెయిట్ చేస్తున్న బోర్డ్ మెంబర్స్ అతను రాగానే మార్నింగ్ విష్ చేసి, ఏంటి అక్షయ్ గారు, మీరు ఇంత లేటుగా వస్తే ఎలా? సారీ గాయస్ అంటూ వెళ్ళి చైర్లో కూర్చున్నాడు. ఇక ఆలస్యం చేయకుండా ఒక్కొక్కరు స్పీచ్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. అలా చివరగా అక్షయ్ టైం రావడంతో తల తిప్పి షార్ప్గా భూమిని చూశాడు. అతను అతని చూపులకి భయపడి స్పీచ్ చెప్పాలంటే ఒంట్లో వణకొచ్చేస్తుంటే అక్కడ అందరూ ఆమెనే చూస్తూ ఉన్నారు. ఇంకా టెన్షన్ పెరిగిపోయింది. ఏం చేయాలో అర్థం కాక చేతులు నలుపుకుంటూ నిలబడింది. అక్షయ్ చూపులు మాత్రం మారడం లేదు, అంతే కోపంగా ఉన్నాయి. బాబోయ్, ఇప్పుడేం చేయాలి? నేనసలు ఇలాంటి సిచ్యువేషన్ ఎప్పుడూ ఫేస్ చేయలేదే. ఏదైతే అది జరుగుతుంది. నాకొచ్చినట్లు నేను మాట్లాడతాను. తర్వాత బాస్ నాకు ఎలాంటి పనిష్మెంట్ ఇచ్చినా ఓకే అనుకుంటూ కళ్ళు మూసుకొని గట్టిగా ఊపిరి పీల్చుకొని స్టార్ట్ చేసింది భూమి. ఇక ఆమె అలా చెబుతుంటే అందరూ సైలెంట్గా ఆమె వైపు చూస్తూ ఉండిపోయారు. అక్షయ్ ఆశ్చర్యంగా చూస్తున్నాడు, ఇంత బాగా ఎలా చెబుతుందా అని. ఆమె స్పీచ్ 10 నిమిషాలకి ముగియడంతో అందరూ క్లాప్స్తో ఆమెను అభినందించారు. అందరికీ నమస్కారం చేసి పక్కన నిలబడింది భూమి. ఆమెను సైడ్ లుక్తో చూసి అక్షయ్ కూడా మాట్లాడి మీటింగ్ని ఫినిష్ చేశాడు. ఇక అందరూ ముక్తకంఠంగా అక్షయ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్కి ప్రాజెక్ట్ ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. కంగ్రాట్స్ అక్షయ్ అని అందరూ విష్ చేశారు. ఆ అమ్మాయి చాలా బాగా మాట్లాడింది, వెరీ గుడ్. తనకి ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకపోయినా ఇంత బాగా ఎక్స్ప్లెయిన్ చేసిందంటే వెరీ టాలెంటెడ్ పర్సన్ అంటూ భూమిని చూస్తూ అప్రిషియేట్ చేశారు. థ్యాంక్ యూ అంటూ చిన్నగా స్మైల్ ఇచ్చింది. ఇక అక్కడే లంచ్ కూడా అరేంజ్ చేయడంతో అందరితో పాటు లంచ్ చేశారు. నిన్నేమో అనుకున్నాను, కానీ నీ దగ్గర చాలా టాలెంట్ ఉంది. థ్యాంక్ యూ సార్ అనింది భూమి. నాకు థ్యాంక్స్ ఎందుకు, కానీ నేను చెప్పిన పని చేస్తే నీకే చెబుతాను థ్యాంక్స్ అన్నాడు అక్షయ్. ఏంటి సార్? ఏంటంటే ఇప్పుడు వచ్చిన ప్రాజెక్ట్ వర్క్ని నువ్వొక్కదానివే 1 మంత్లో ఫినిష్ చేయాలి అన్నాడు సల్లగా. అప్పటి వరకు స్మైల్ ఫేస్తో ఉన్న భూమి అతను అలా చెప్పగానే కళ్ళు నోరు తెరుచుకొని మరి షాకింగ్గా చూస్తూ ఉంది. ఆమెను సైడ్ స్మైల్తో చూస్తూ, ఏంటి పాపా, ఎందుకలా చూస్తున్నావు? షాక్ అయ్యావా? సార్, మీరు ఏం మాట్లాడుతున్నారు? ప్రాజెక్ట్ వర్క్ నేను ఒక్కదాన్నే చేయడం ఏంటి? నా వల్ల ఎలా అవుతుంది? ఎందుకు అవ్వదు? చేస్తే మనిషి తలుచుకుంటే ఏదైనా సాధించగలడు. నువ్వు కూడా అనుకున్నావనుకో, ఖచ్చితంగా సాధిస్తావు. నాకు చాలా నమ్మకం ఉంది అన్నాడు సైడ్ స్మైల్తో. అతని మాటలకి కోపం వస్తుంటే, అసలేంటి సార్ మీరు, ఊరుకుంటున్నాను కదా అని ఎక్కువ మాట్లాడుతున్నారు. ఒక మనిషి అంత వర్క్ ఎలా కంప్లీట్ చేస్తుంది? ఏంటి నోరు లెగుస్తుంది? నా గురించి అసలేమనుకుంటున్నావు? నువ్వన్న మాటలు అంత ఈజీగా మర్చిపోతాను అనుకుంటున్నావా? నీతో జరిగింది ఏదీ నేను మర్చిపోలేదు. ప్రతిదీ నా మైండ్లో రిజిస్టర్ అయ్యింది. నేను నార్మల్గా మాట్లాడుతున్నాను అంటే నీ మీద కోపం పోయినట్లు కాదు, అర్థమవుతుందా? ఇప్పుడు నీ వల్ల ప్రాజెక్ట్ వచ్చిందని నిన్ను నెత్తిలో పెట్టి చూసుకుంటాను అనుకుంటున్నావేమో. కలలో కూడా జరగదు. నీ వల్ల రాకపోయినా నా వల్ల ఎలాగూ వచ్చేది. ఆర్ యూ అండర్స్టాండ్? దానికి తెగ పొంగిపోకో. నిన్ను జస్ట్
టెస్ట్ చేయడానికి అంతే. నీ వల్ల ప్రాజెక్ట్ పోతే మాత్రం అప్పుడు చూపించేవాడిని నాలోని శాడిజం. ఇప్పుడు మాత్రం శాడిజం కాదా? శాడిస్ట్ విధవ అనుకుంది భూమి. అయినా నేను చెప్పిన దానికి ఆపోజిట్గా చేసి నా దగ్గర పనిష్మెంట్ తీసుకోవడం అంతిష్టమా? నేను వెస్టర్న్ డ్రెస్ వేసుకుని రమ్మంటే నువ్వేంటి చీర కట్టుకొచ్చావు? ఇదేమైనా పెళ్లి చూపులా చీరలో రావడానికి? చేసేవన్నీ చేసి మళ్ళీ అమాయకంగా ఫేస్ పెడతావు. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. నేను నా పెళ్లిలో చాలా బిజీగా ఉంటాను. నువ్వు నీ వర్క్లో బిజీగా ఉండాలి. అప్పుడప్పుడు షాపింగ్ అని అటు ఇటు వెళ్తున్నాను. ఆఫీస్ని కూడా నువ్వే మెయింటైన్ చేయాలి. ఒక్క కంప్లైంట్ అయినా వచ్చిందనకో నిన్నేం చేస్తానో నాకు కూడా తెలీదు అని చెబుతూనే కారాపాడు అక్షయ్. అతని మాటలకి అతన్ని కాల్ చేసేలాగా చూస్తూ ఉంది భూమి. కోపం వస్తుందా? రావాలనే కదా. పద అన్నాడు. ఎక్కడికి తీసుకొచ్చారు సార్? అంతా ఆత్రం ఎందుకు? వెళ్తే నీకే తెలుస్తుందిగా అంటూ అతను ముందు వెళ్తుంటే భూమి వెనక నడుస్తూ ఉంది. లోపలికెళ్ళిన తనకి కళ్ళు పేలిపోయాయి. అన్ని చిన్న చిన్న గుడ్డ పేలికలు కనిపించాయి. ఎటు చూసినా అవే ఉండడంతో గుడ్లు బయటకు పొడుచుకొచ్చాయి భూమికి. భూమిని చూసిన అక్షయ్ కన్నింగ్ స్మైల్ ఇస్తూ ఆమె ముందు చిటికేశాడు. తలెత్తి అతన్ని చూసింది. ఏంటలా చూస్తున్నావు? లోపలికెళ్తే ఇంకా బాగుంటాయి పద అంటూ ఆమె చేయి పట్టి లాక్కెళ్ళాడు. అసలు మీరు ఏం చేస్తున్నారు సార్? నాకిలాంటి డ్రెస్సెస్ వద్దు. నేను అలాంటి వాటిని ఎప్పుడు వేర్ చేయలేదు. ప్లీజ్ సార్ అనింది. మూసుకొని నన్ను ఫాలో అవ్వు. ఏవి వేసుకోవాలి ఏవి వేసుకోకూడదు నువ్వు కాదు డిసైడ్ చేసేది, నేను చేస్తా పద అంటూ ఆమె చెయ్యిని విసురుగా వదిలాడు. చెప్పండి సార్ అనింది సేల్స్ గర్ల్. అతను చూపించినవన్నీ తీయమన్నట్లుగా సైగ చేశాడు అక్షయ్. సరేనంటూ అక్షయ్ చూపించినవి అన్నీ వాళ్ళ ముందు పరిచింది. వాటిని చూసిన తన కళ్ళు పెద్దవయ్యాయి. వాటిని తీసి భూమి చేతిలో పెడుతూ గో ట్రై ఇట్ అంటూ చెప్పి స్టైల్గా అక్కడున్న చైర్లో కాలు మీద కాలేసుకొని ఊపుతూ కూర్చున్నాడు. అక్షయ్ని కొరకొరా చూస్తూ ట్రయల్ రూమ్కెళ్ళింది భూమి. ఆ డ్రెస్సెస్ని చూస్తుంటే చిరాకొస్తుంది. ఇప్పుడేం చేయాలరా దేవుడా? ఇంత చిన్న డ్రెస్లని ఎలా వేసుకోవాలి? బాబోయ్, ఒరేయ్ నిన్ను చంపేస్తా, నరికేస్తా. నాకు గాని తిక్కరేగిందంటే జాబ్ మానేసి నీ ఆఫీస్ మొత్తాన్ని బాంబు పెట్టి లేపేస్తా అని మనస్ఫూర్తిగా తిట్టుకుంటున్న తనకి ట్రయల్ రూమ్ డోర్ దబదబా వాయిస్తూ ఎంతసేపో అంటూ అరిచాడు. నాకు ఎముడిలాగే తగిలాడో. చెత్త విధవా అని తిట్టుకుంటూ వాటిని వేసుకోబుద్ధి కాకపోయినా బలవంతంగా ఏడుపు మొహం పెట్టుకొని అందులో ఒక డ్రెస్ తీసి వేసుకొని బయటకు వచ్చింది. బయట వాల్కి ఆనుకొని మొబైల్లో తలదిరిచిన అక్షయ్ని చూసి డ్రెస్ని ఇబ్బందిగా కిందకి జరుపుకుంటూ నిలబడింది. ఎవరో వచ్చినట్లు అనిపిస్తుంటే తల తిప్పి పక్కకు చూశాడు. ఎదురుగా ఉన్న భూమిని చూడగానే ఒక్కసారిగా కళ్ళు చెదిరిపోయాయి. గుడ్లు పెద్దవి చేసుకుని అలాగ చూస్తూ ఉండిపోయాడు. స్లీవ్లెస్ డ్రెస్ పైనుండి కింది వరకు ఒకేలా ఉంటుంది. మోకాళ్ళ వరకు ఉంది. టైట్గా ఆ డ్రెస్. గొంతు సవరించుకుంది భూమి. అప్పుడు ఈ లోకంలోకి వచ్చి యు వర్ లుకింగ్ సో గార్జియస్ అన్నాడు. అతనలా అనగానే కళ్ళల్లో నీళ్లు చేరి గిల్టీగా అనిపిస్తుంటే అక్కడి నుండి ట్రయల్ రూమ్కి పరుగున వెళ్ళింది. సైడ్ స్మైల్తో చూశాడు. ఇక మిగతా డ్రెస్సెస్ కూడా వేసుకొని చూపించింది. ఇక పక్కన ఉన్న కొందరు వెధవలు భూమిని వెకిలిగా చూస్తూ నవ్వుకుంటూ అబ్బా ఫిగర్ ఈ ముందిరా, ఆ షేప్స్ చూడరా మతి పోతోంది, ఆహా కసక్లా ఉంది అంటూ కామెంట్స్ చేస్తుండగా వాళ్ళ మాటలు విన్న భూమి కన్నీళ్లతో అక్కడి నుండి రూమ్కి పరిగెత్తింది. ఇక అన్నీ భూమికి బాగా సెట్ అవడంతో బిల్ చేయించి బిల్ తీసి భూమి చేతిలో పెట్టి 50,000 బిల్ కావడంతో ఈ మంత్ శాలరీ కట్ అంటూ ఆ బిల్ అక్షయ్నే పే చేసి ఇంతకుముందు కామెంట్స్ చేసిన వాళ్ళ దగ్గరికి షర్ట్ స్లీవ్స్ మడస్తూ ఏంట్రా ఫిగరు అంటున్నారు, అంత కరువులో ఉన్నారా, ఎన్నడూ అమ్మాయిలను చూడనట్లే అలా మాట్లాడుతున్నారు అంటూ వాళ్ళని 4 తన్ని కార్ స్టార్ట్ చేశాడు. బొమ్మల అతన్ని చూస్తూ ఉండిపోయింది భూమి. ఏంటలా చూస్తున్నావు, డ్రెస్సెస్ నచ్చలేదా అన్నాడు. ఎందుకు సార్, ఏదో ఒకటి పొరపాటున జరిగిన దానికి ఎందుకింత రివెంజ్ తీసుకుంటున్నారు అనింది కన్నీళ్లతో చూస్తూ. ఆహా చిన్నది, నీకు చిన్న విషయం కావచ్చు, నా దృష్టిలో చాలా పెద్దది. నన్ను అసలు ఎవరు టచ్ చేయలేదు, కానీ నువ్వు నన్ను నా ఈగోని టచ్ చేశావు. అలాంటిది నిన్ను అంత ఈజీగా ఎలా మర్చిపోతాను? నేను ఎలా చెబితే అలా చేస్తూ ఉన్నంతకాలం నీకెలాంటి ప్రాబ్లం ఉండదు. అలా కాదని నా ఇష్టానికి వ్యతిరేకంగానూ బిహేవ్ చేస్తే మాత్రం పనిష్మెంట్ దారుణంగా ఉంటుంది. నువ్వేం చేయాలన్నా, ఏ డ్రెస్ వేసుకోవాలన్నా
ఎలా ఇంటికి వెళ్ళాలన్నా అన్నీ నా హ్యాండ్ ఓవర్లోనే ఉంటాయి అంటున్న అతన్ని భయంగా చూసింది. ఆమె ఫ్యూచర్ కళ్ళకు కట్టినట్లు కనిపిస్తుంటే, నాకు ఈ జాబ్ వద్దు. నేను ఒక్క క్షణం కూడా మీ దగ్గర పని చేయలేను. ఇలాంటి పొట్టి బట్టలు వేసుకొని ఎక్స్‌పోజ్ చేస్తూ మీ ఆఫీస్‌లో ఉండలేను. నేను ఐటెమ్ గర్ల్‌ని కాదు సార్. ఇంత పొట్టి బట్టలు వేసుకొని మీ ముందు ఆఫీస్ ఎంప్లాయీస్ ముందు ఎక్స్‌పోజ్ చేయడానికి నేనొక ఆడపిల్లని. నాకు ఆత్మాభిమానం ఉంది. దాన్ని చంపుకొని మీ ఆఫీస్‌లో ఉండలేను అంటున్న భూమి మాటలకి తల తిప్పి ఆమెను షార్ప్‌గా చూస్తూ, ఆఫీస్‌కి రావడమే నీ చేతిలో ఉంటుంది. ఆఫీస్ నుండి వెళ్ళాలంటే నా పర్మిషన్ లేనిదే బయట కాలు కూడా పెట్టలేవు. అర్థమవుతుందా? అంటూ ఈవిల్ స్మైల్ ఇచ్చాడు. అతను మాట్లాడిన మాటలకు చాలాసేపటి నుండి ఓపిక పడుతున్న భూమి పేషెన్సీ అంతా నశించిపోయి ఎర్రగా మారిన కళ్ళతో కోపంగా చూస్తూ డ్రైవ్ చేస్తున్న అక్షయ్ కాలర్ పట్టి, ఏంట్రా ఊరుకుంటున్నాను కదా అని ఎక్కువ చేస్తున్నావు? ఈ డ్రెస్లు ఎవరైనా వేసుకుంటారా? చెప్పు. మీ ఇంట్లో మీ అక్కో చెల్లెలో ఉంటే వాళ్ళని ఇలాంటివే వేసుకొని బయటకు పంపిస్తావా? అందరిలాగా కనిపించట్లేదా నేను? నన్నొక బొమ్మలాగా ట్రీట్ చేస్తున్నావు. ఏదో యాక్సిడెంటల్‌గా జరిగిన విషయాన్ని ఇంత పెద్ద ఇష్యూ చేసి, ఇంత రెస్పెక్ట్ ఇస్తూ మాట్లాడుతున్నా కానీ, నన్ను ఇంకా ఇంకా ఇబ్బంది పెడుతూ, బాధ పెడుతున్నావు. నీ ఆఫీస్‌లో నేను జాబ్ చెయ్యనురా. ఏం చేసుకుంటావో చేసుకో. నీలాంటి వెధవ దగ్గర వర్క్ చేస్తే శాలరీ మాట అటుంచు. నన్ను నేను అమ్ముకోవాల్సి వస్తుంది. నా ఆత్మాభిమానాన్ని చంపుకొని నీ దగ్గర పని చేయాల్సి వస్తుంది. అంత దీనమైన స్థితి నాకు పట్టలేదు. నీ కంపెనీ కాకపోతే ఇంకో కంపెనీలో నాకు జాబ్ దొరుకుతుంది. నేను చేస్తున్న వర్క్‌కి కళ్ళు మూసుకొని నన్ను హ్యాపీగా తీసుకుంటారు అంటూ ఆవేశంగా చెబుతుంటే ఒక్కసారిగా సడన్ బ్రేక్ వేశాడు అక్షయ్. నెక్స్ట్ పాప పరిస్థితి ఏంటంటారు మాస్టారు? ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.